అన్ని తీసుకొచ్చి కూడా ఈ యొక్క ధాన్యము మొక్కజొన్న నింపి గోదాములకు తరలించి రైతులను ఆదుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నుంచి జడ్చల ఎమ్మెల్యే అనిల్ గారిని కోరడం జరిగింది. అలాగే హెచ్చరించడం కూడా జరిగింది. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం తరఫున మేము ఈ రోజు రేపు కనుక ధాన్యం ఎత్తపోతే ఖచ్చితంగా కూడా రోడ్డుపై ధర్నాలు చేసి మీ ఇసుక దందా ఇసుక మాఫీ ఎట్లా నడుస్తుందో ఆ దారి కథ కూడా చూడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నాం. ట్రాక్టర్ నింపులు మేము కాల్ చేపిస్తామంటే సొంత వెహికల్ ట్రాక్టర్ లేదు. ఎంగేజ్ మాట్లాడుకొని రోజుకు 2,000 రూపాయలకి ఎంగేజ్ అడుగుతుంది ట్రాక్టర్ రోడ్డు. అయినా సరే నా మాల్ నానబోతుంది ఖరాబ్ అవుతుందని వాళ్ళు మేము సంచికి 8 రూపాయలు కిరాయిస్తామని చెప్పారు. అట్లా కూడా ఇచ్చినా సరే చెప్పాం సరే మేము నింపినాము. ట్రాక్టర్ రోజుకు 2,000 ట్రాక్టర్ అడుగుతున్నారు. నిన్న నింపినాము 4 ట్రాక్టర్ కాలైనాయి. 50 ట్రాక్టర్లు అట్టలేదు. 3 ట్రాక్టర్లు తెచ్చిండ్రు. సాయంత్రం లేదు చెప్పలేదు. ట్రాక్టర్ పంక్చర్ అయ్యి రాత్రి సంచుల కింద పడుతున్నాయి. 12 రాత్రి మీరు ఏం సేఫ్టీ మాకు సంబంధం లేదు. మీ ట్రాక్టర్ వచ్చి మీరు ఏమైనా చేసుకోరు మాకు సంబంధం లేదు. గోదాం ఫుల్ అయిపోయింది. ఎవరికో చెప్పని చెప్తారు. నిన్న ఎంఆర్ఓ మాట్లాడారు. అన్ని చేసినాక కూడా ఈ ప్రభుత్వం అందించకపోతే ఈ ట్రాక్టర్ పొద్దున్న లేచి జీవనోపాధి దాని మీద బతికేది. దీనివల్ల ఇప్పుడు చెర్లపడి వ్యవసాయం చేసుకునే వాళ్ళకు ఎన్ని రోజులు వెయిటింగ్ ఉండాలి. ట్రాక్టర్లు ఎంతమంది వస్తారు ఇప్పుడు దానికి ఎవరు వచ్చి దాన్ని పరిష్కారం చేయాలి. అట్లా గోదాం గోదాం లేకపోతే ట్రాక్టర్ ఎందుకు నింపాలి? ఇన్ని రోజులు ఆగిన నెల రోజులు అయితే ఒక్కొక్కరు స్పందిస్తారు. ఒక్కొక్కరు సేఫ్టీ వస్తుంది. ఎవరి కోసం మా కోసం ఎవరు చెప్పాలి? కలెక్టర్ రావాలి, తహసీల్దార్ రావాలి, ఎంఆర్ఓ రావాలి. మా రైతుల కోసం పట్టించుకొని మాకు పరిష్కారం అయితేనే మేము ధర్నా నిర్ణయిస్తాం. లేకపోతే అంతవరకు మేము నిర్ణయించాము. మా రైతుల కోసం ప్రతి ఒక్కరు కలెక్టర్ ఎమ్మెల్యేతో సహా పోవాలి, తిరగాలి. మీడియా మిత్రులందరూ నమస్కారం. ఈరోజు మొక్కజొన్న రైతులు వాళ్ళ బాధలు వినిపించుకోవడానికి వాళ్ళ బాధలు తీర్చాలని డిమాండ్ చేస్తూ ఇక్కడ రోడ్డు మీద రాస్తారోకో కార్యక్రమం ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఇక్కడ రైతులు ధర్నా చేస్తున్న తెలిసి రైతులకు మద్దతుగా ఈరోజు మేమందరం ఇక్కడ రావడం జరిగింది. మరి ఇక్కడ రైతుల యొక్క పరిస్థితి దయనీయంగా ఉంది. మరి రైతులు కష్టపడి పొలంలో 3 నెలలు కష్టపడి పంట పండిస్తే అమ్ముకోవడానికి మార్కెట్లో 3 నెలలు ఉండాలి చేస్తుంది. ఇప్పుడు దాదాపు రైతులు ఒకడొకడు 2 నెలల నుంచి ఉన్నారు. మరి 3 నెలలు కూడా ధర్నా చేసే పరిస్థితి పడుతుంది. అమ్ముకోవడానికి 3 నెలలు, పండించడానికి 3 నెలలు అయితే అమ్ముకోవడానికి 3 నెలలు అవుతున్నాయి. ఇంత దౌర్భాగ్యం, ఇంత దురదృష్టకరం ఎక్కడ ఉండొద్దు. మరి ఎంబడే ప్రభుత్వం డిమాండ్ చేసినాం. అధికారులతో అయితే ఈరోజు అధికారులతో మాట్లాడేది ఏంటంటే దాదాపు 20 రోజులుగా అంబులెన్స్ ఒకటి పంపింది. 20 రోజులుగా మరి రైతులకు పంట కొనుగోలు చేసి మరి వాటిని దింపుకోలేక గోడలు పంపలేక రైతులు పడిగాపు కాస్తున్నారు. నిన్న అక్కడ నాగసాల దగ్గర గోదాం దగ్గర 40 ట్రాక్టర్లు పంపించారు. 40 మంది ట్రాక్టర్లు అక్కడ తీసుకుపోయి పడిగాపులు కాస్తే 4 ట్రాక్టర్లు దించుకున్నారు. మిగతా వాళ్ళు రాత్రంతా వాళ్ళు నీళ్లు లేవు, కరెంటు లేదా ఉండడానికి లేదు. ఈ రకంగా భయంకరం పడుతుంది. ఈ రోజు మా డిమాండ్ మాది రైతులు ఏంటంటే ఈ రోజు రేపట్ల ఇంతవరకు ఉన్న 40,000 సంచుల బ్యాగులు ఉన్నాయి. 40,000 బ్యాగులను వాళ్ళు దింపుకోవాలి, వాళ్ళు తక్కుపట్టియాలి. వాళ్ళు గోడౌన్లో పెట్టుకుంటారా, చెట్ల కింద పెట్టుకుంటారా, గ్రౌండ్ లో పెట్టి తాడుపాలు వేసుకుంటారా, వాళ్ళ బాధ్యత. మరి అదే డిమాండ్ చేస్తున్నాం, అదే చెప్పినాం. ఖచ్చితంగా ఈ రోజు రేపు మొత్తం కూడా కొన్నట్టుగా మొత్తం కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని తక్కుపట్టిలు ఇవ్వాలి. 2 రోజుల తర్వాత మిగతా అన్ని కూడా కొనాలి. మరి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ఇది. పంట ఎంత వండిందని క్యాల్కులేషన్ లేకుండా ముందే గోడౌన్లు అలర్ట్ చేసుకోవాలి, పంట ఎంత వండిందని చూసుకోవాలి, కొనుక్కోవాలి, కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఏది లేకుండా, ప్లానింగ్ లేకుండా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరితో రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా రాష్ట్రం అంతా ఇదే పని ఏర్పడ్డది. మరి ఇటువంటి చేతగాని ప్రభుత్వాన్ని మరి వాళ్ళకు దండించడానికి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈ సమస్య వెంబడి సాల్వ్ చేయకుంటే మరి పెద్ద ఎత్తున మరి కార్యక్రమం చేపట్టి మరి ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సి వస్తుంది. మరి మేము రైతులకు అండగా ఉండి మరి రైతుల యొక్క సమస్య తీరడానికి పూర్తి స్థాయిలో మేము సహకరిస్తామని అధికారులు మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తున్నా. ఏదైతే ఉన్న ఆల్రెడీ కాంటా చేసిందో 40,000 బ్యాగులు ఎంబడే దించుకోవాలని తక్కువ పట్టిల్లాలి రైతులకు. 2 రోజుల తర్వాత మిగతా పంటను కొని వాళ్ళకి అరేంజ్మెంట్ చేసుకొని డిమాండ్ చేస్తాం. అన్ని తీసుకొచ్చి కూడా ఈ యొక్క ధాన్యము మొక్కజొన్న నింపి గోదాములకు తరలించి రైతులను ఆదుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నుంచి జడ్చల ఎమ్మెల్యే అనిల్ గారిని
కోరడం జరిగింది. అలాగే హెచ్చరించడం కూడా జరిగింది. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం తరఫున మేము ఈ రోజు రేపు కనుక ధాన్యం ఎత్తపోతే ఖచ్చితంగా కూడా రోడ్డుపై ధర్నాలు చేసి నీ ఇసుక మాఫీ ఎట్లా నడుస్తుందో ఆ దాని కథ కూడా చూడడానికి సిద్ధంగా అని చెప్పి చెప్తా ఉన్నాం.